అయ్యా, ఈ మధ్య మన విషయాలన్నీ ప్రజలకి పేపర్ల వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? గురుగారు, మన దగ్గర పనిచేస్తున్న దొంగనాయాళ్ళు ఎవరో లీక్ చేస్తున్నట్టున్నారు. నిజమేనయ్యా. పైపెచ్చి మన కబుర్లన్నీ ఆ పేపర్ వేసం జమదగిరి గారికి చేరుతున్నాయి. వాడేమో రెచ్చిపోయి పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో వేసేస్తున్నాడు. గురుగారు, ఆ పేపర్ వేసేయమంటారు ఏమిటి? ఓటు పొడిచానంటే పైకెళ్ళి పెట్టుకుంటాడు పేపరు. సార్ మీకు ఫోన్. హలో హలో, యా, జర్నలిస్ట్ జమదగ్ని హియర్. ఒరేయ్, అగ్గిని నిప్పుని అని రెచ్చిపోతున్నావు. నిన్నార్పేయడం నాకు క్షణాల మీద పనిరా. నేనెవర్నో నీకింకా తెలీదు. నిజంగా నేను అగ్గిని నిప్పునేరా. నా పేరే జమదగ్ని. నన్ను ఆపటం నీ అబ్బతరం కూడా కాదు. నువ్వెవరో నాకు తెలియటానికి ఇది ఏమన్నా టీవీ అనుకున్నావరా? టెలిఫోన్ రా, వేరే వెధవా. కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. పెద్దవాళ్ల విషయాలు పేపర్లో రాసే పాపరు వెధవ్వి. రేయ్, ప్రాణాల మీద ఆశ లేదంట్రా నీకు? అది సరే గాని, చెవు కోసిన మేకల ఈ ఫోన్లో కేకలేమిట్రా? దమ్ములుంటే నా దగ్గరకు రా, మంచి చెడ్డ మాట్లాడుకుందాం. రేయ్, నువ్వు నీ పేపరు నే తలుచుకుంటే భగ్గుమని బూడిదైపోతారా. నేనెవర్నో నీకింకా తెలీదు. నీలాంటి వాళ్ళని కనిపెట్టడమే నా పనిరా. ఇంతవరకు నువ్వెవరో నాకు తెలియదు గాని ఇప్పుడే తెలిసిందిరా, నువ్వు రాళ్లపల్లి రాయప్ప అని. ఇప్పుడు తెలుస్తోందిరా టెలిఫోన్లో జిడ్డుగారుతున్న నీ ముఖం. అవును, జైలు నీ అత్తగారిలా ఉందే. నీ ఇష్టం వచ్చినప్పుడు బయటకు వస్తున్నావు, లోపలికి వెళ్తున్నావు. నోర్మయ్య, రేపు ఉదయం అడ్డమైన రాతలతో ఉన్న నీ పేపరు మార్కెట్లోకి రాదు. పేపర్ మార్కెట్లోకి రాకుండా ఆపటం నీ తరం కాదు. రామూర్తి, ఎన్ని కాపీలు ప్రింట్ అని? 5,000 సార్. ఏరా, ఏమైందిరా? ఆపడం నా అబ్బతరం కూడా కాదన్నావుగా. పవర్ పోయి మిషన్ ఆగిపోయిందిగా. ఇక పేపర్ ఎట్లా బయటకు వస్తుందిరా? ఇప్పుడు తెలిసిందా నేనంటే ఎవరో? ఇప్పటికి ప్రింట్ అయిన 5,000 పేపర్లు చాలురా 6 కోట్ల ప్రజలకు నీ నిజస్వరూపం తెలియజేయటానికి. పొద్దున్నే పేపర్ చదువుకో. ఇప్పుడు తెలిసిందా నేనంటే ఏమిటో? ఇప్పుడు టెలిఫోన్లో బాగా తెలుస్తుందిరా. నీ ముఖంలో జిడ్డు కారటమే కాదు, ప్రేతకళ కూడా కనిపిస్తోంది. హలో, నిప్రో ఆపరేటర్ గారా? నేను సీఎం సత్యమూర్తిని మాట్లాడుతున్నాను. జమదగ్ని లాంటి వాళ్ళు మీ పత్రికలో పనిచేయటం మాకంటే మీకే ఎక్కువ అపకారం. మిస్టర్ జమదగ్ని, పాల్ సెన్సేషన్ కారణంగా మన పేపర్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. అయినా నాకు తెలుసు నువ్వు ఒక బెస్ట్ రిపోర్టర్ అని. కానీ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో? మారిపోయింది నేను కాదు సార్, మీరు ఎందుకు ఇలా మారారో మీకు తెలుసు, నాకు తెలుసు. మిస్టర్ జమదగ్ని, బిహేవ్ యువర్ సెల్ఫ్. ప్రపంచం ఎలా మారుతుందో తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. ఐ నో ద వరల్డ్. అవినీతి గురించి, అన్యాయం గురించి తెలుసుకోవాలంటే వాటికి దగ్గరలోనే ఉండాలనుకున్నాను. అందుకే అతని దగ్గర చేరాను. అలాంటి పెద్దల అసలు రంగు బయట పెట్టడానికి సాహసం, ధైర్యం కల ప్రజల మనిషి కావాలని నాకు అనిపించింది. కళాన్ని కాగడాగా చేసి దౌర్జన్యాల్ని, దుర్మార్గాల్ని తగలబెట్టే మీరే అందుకు సరైన వారనుకున్నాను. అందుకే జైల్లో ఉండవలసిన రాళ్లపల్లి రాయప్ప వాళ్ళకు అవసరమైనప్పుడల్లా బయటకు వస్తున్నాడని రుజువు చేయడానికి మీ సహాయం కోరొచ్చాను. ఈ రాత్రికి కూడా అతను తప్పకుండా సత్యమూర్తి ఇంటికి వస్తాడు. అగ్గిపెట్టా చూస్తానండి గురు. అక్కడేదో చెప్పలేదు. పద పద పద. లలితమ్మ గారు,
అయ్యగారు వాళ్ళు లెటర్స్ టైప్ చేయమని చెప్పారట్టుగా అవి ఇప్పుడు వద్దు, మిమ్మల్ని అన్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారండి. విజయ్, రాయప్ప లోపల ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఎవరది? ఎవరది? నాకు తెలియదండి, ఎవరో అటు పారిపోతున్నారు.